మీరేం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నన్ను ఖుషీకి అమ్మగా నటించడానికే తీసుకెళ్లారు కదా, మరి ఎందుకు తన ముందు మాట మార్చేశారు? సారీ రాధా. దేనికి సారీ? నా కూతుర్ని కాపాడింది నువ్వేనని తెలియక నువ్వు ఎదురుపడినప్పుడల్లా నీతో గొడవపడి నిన్ను ఇబ్బంది పెట్టాను. నేనెంత తప్పు చేశానో నాకిప్పుడే తెలిసిందే. మీరు పాప తండ్రి అని తెలియక నేను మీతో అలాగే ప్రవర్తించాను. ఇందులో ఎవరి తప్పు లేదు సార్, పరిస్థితులు అలా వచ్చాయంతే. అయినా అదంతా నేను మనసులో పెట్టుకోలేదు. మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఖుషి నా ప్రాణం రాధా. తను కనిపించకుండా పోయినప్పుడు నాకు జీవితమే చీకటైపోయినట్టు అనిపించింది. నువ్వు నా ఖుషిని కాపాడి మళ్ళీ నా జీవితానికి వెలుగునిచ్చావు. నువ్వు చేసిన సాయానికి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు సార్? అసలు ఖుషికి నన్ను అమ్మగా ఎందుకు పరిచయం చేయలేదు? ముందు దానికి సమాధానం చెప్పండి. నువ్వు ఖుషికి అమ్మగా రావడం కరెక్ట్ కాదు రాధా. నువ్వు నటించాల్సిన అవసరం లేదు. నేను నీకు ఇస్తానని ఒప్పుకున్న అమౌంట్, ఈ డబ్బుతో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. మీరు చెప్పినట్టు నటించినందుకు నేను డబ్బు తీసుకుంటానని ఒప్పుకున్నాను. ఆ పని చెయ్యకుండానే ఎలా తీసుకుంటాను? నటించాల్సిన అవసరం లేదని చెప్తున్నాను కదా. నా కూతుర్ని కాపాడినందుకు నేను కృతజ్ఞతగా ఇస్తున్న డబ్బు. అంటే మీ కూతురి ప్రాణానికి లెక్క కడుతున్నారా? ఖుషి ప్రాణం విలువ 20 లక్షలేనా? రాధా, లేకపోతే ఏంటి సార్? నేను డబ్బు ఆశించి మీ కూతుర్ని కాపాడలేదు. కళ్ళ ముందు ఒక పసిపిల్ల ప్రమాదంలో చిక్కుకుంటే చూస్తూ ఉండలేక నా ప్రాణాలకి తెగించి తనను రక్షించాను. నేను చేసిన పనిని డబ్బుతో విలువ కట్టి అవమానించకండి సార్. నిన్ను అవమానించడానికో నా దగ్గర డబ్బు ఉందని చూపించుకోవడానికో నేను నీకు డబ్బు ఇవ్వడం లేదు రాధా. నీ సమస్య తీరుస్తానని మాటిచ్చి నిన్నింటికి తీసుకెళ్ళాను. ఇప్పుడు నాకు అవసరం లేదని నిన్ను వెనక్కి పంపించేసి నిరాశపరచడం కరెక్ట్ కాదు అనిపించింది. పైగా నువ్వు నాకు చేసిన సాయానికి బదులుగా నేను నీకేదో ఒక సాయం చెయ్యాలి అనుకున్నాను. అందుకే నీ సమస్య తీర్చుకోవడానికి ఈ డబ్బు ఇస్తున్నాను. ఇచ్చేదేదో నేను ఒప్పుకున్న పని పూర్తి చేసిన తర్వాత ఇవ్వండి, తీసుకుంటాను. అది కుదరదని చెప్తున్నాను కదా. ఎందుకు కుదరదు? రాధా, ఖుషీకి నువ్వంటే చాలా ఇష్టం. ఇప్పుడు నిన్నే తనకి అమ్మగా తీసుకొచ్చానని తెలిస్తే తను ఎప్పటికీ నిన్ను వదులుకోదు. ఖుషీ నిన్ను ద్వేషించడం అనేది జరగదు. జరగదు అని మీరెలా చెప్పగలరు? నటించాల్సింది నేను. నా మీద తనకి ద్వేషం కలిగేలా చేయాల్సింది నేను. అది నా వల్ల అవుతుందా కాదా అనేది మీరెలా ముందే నిర్ణయిస్తారు? నీ వల్ల కాకపోతే, ఖుషీకి నీ మీద ద్వేషం కలగకపోతే అప్పుడేంటి పరిస్థితి? నేను మాట మీద నిలబడే మనిషిని సార్. ఏదైనా చేస్తానని చెప్పానంటే చేసి చూపిస్తాను. మీలాగా ఒకటి చెప్పి ఇంకొకటి చేసే రకం కాదు. ఖుషి ఇష్టపడే ఫ్రెండ్ని నేనే అని తెలిసిన కంగారులో మీరు సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు సార్. ఇప్పుడు ఖుషి నేనే అమ్మగా రావాలని కోరుకుంటోంది కదా. అలాంటప్పుడు తనెంతో ఇష్టపడే నా మీదే తనకి ద్వేషం కలిగేలా నేను చేస్తే ఖుషీకి అమ్మ మీద విరక్తి కలిగే అవకాశం
ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. ఉండొచ్చేమో, కానీ నేను ఛాన్స్ తీసుకోలేను. ఒక్క రోజులోనే మీ ఇద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఏర్పడిందో నాకు తెలుసు. అలాంటిది మీ ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఉంటే ఆ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందే తప్ప తెగిపోదు. 2-3 నెలల తర్వాత నీ దారి నువ్వు వెళ్ళిపోతే ఖుషి తట్టుకోలేదు. ఇప్పుడు మాత్రం తట్టుకుంటుందా? నేను అమ్మని కాదు అని చెప్పగానే తన మనసు ఎంత నొచ్చుకుందో చూశారు కదా. ఇప్పుడు తనని ఎలా ఓదారుస్తారు? అదంతా నీకు సంబంధం లేదు. నా కూతురికి ఎలా సర్ది చెప్పాలో, తన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక దాని గురించి డిస్కస్ చేయడం అనవసరం. నేను నిన్ను డిసప్పాయింట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. మీ సారీ నాకేం అక్కర్లేదు. ఒకరికొకరు సాయం చేసుకుంటే ఇద్దరి సమస్య తీరుతుందని నమ్మించి నన్ను తీసుకొచ్చారు. కానీ అర్ధాంతరంగా మాట మార్చేశారు. అలాగే పుట్టినరోజు కానుకగా అమ్మని తీసుకొస్తానని మీ కూతురికి చెప్పారు. ఆ మాట కూడా నిలబెట్టుకోలేకపోయారు. మిమ్మల్ని నమ్మి అటు ఖుషి ఇటు నేను ఇద్దరం మోసపోయాం. ఇది మాత్రం నేను జన్మలో మర్చిపోను. ఆగరా. సునంద, శ్యామ్ ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు తనని డిస్టర్బ్ చేయకు. మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను చాలా మాట్లాడాలి. ఏంట్రా ఇది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? బర్త్డే రోజు ఖుషీని ఇంతలా హర్ట్ చేస్తావా? తెలియకుండా మాట్లాడకు సునంద. శ్యామ్ సిచ్యువేషన్ నీకు అర్థం కాదు. మీకొక్కసారి చెప్తే అర్థం కాదా అండి? నేను నా భర్తనే మాట్లాడనివ్వట్లేదు. మీరెవరండి మధ్యలో?